సహజ పండితుడనే బిరుదు కలిగిన బమ్మెర పోతన నేటి జనగామ జిల్లా బమ్మెర అనే గ్రామంలో లక్కమాంబ కేసన అనే తల్లిదండ్రులకు జన్మించడు ఇతడు పితృవశతాబ్దానికి చెందిన కవి. రాజులకు తన ద్రందాన్ని అంకితం చెయ్యనని భగవంతుడిచ్చిన కవితా కళను భగవంతునికే అంకితం చేస్తానని చెప్పి తన భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రునికే అంకితం చేశాడు. ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణి కళ్యాణం, వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం మొదలగునవి బమ్మెర పోతన రచనలు. పోతన రచన శైలి శబ్దాలంకారాల సొగసుతో భక్తిరస ప్రధానంగా రచన సాగుతుంది. పండిత పామర జనరంజకంగా రాయడం పోతన ప్రత్యేకత. దానశీలము పాఠ్యాంశబోధ్యాలలో కారే. రాజులు రాజ్యముల్ గలుగవే, రాజులు రాజ్యముల్ గలుగవే, ధాత్రిని హాలికునకు వంటి పద్యాలలో శబ్దాలంకారాల సొగసు కనపడుతుంది.